రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ రియాజ్ గారు. సో ఇట్లా చాలా అంశాలు కూడా అంటే రిజర్వేషన్ల మీద ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం కనబడుతుంది. బట్ ఓవరాల్గా అందరం డిస్కషన్ చేసేది 42% రిజర్వేషన్ అమలు కావాలి, మరి 100% పైగా ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలి, వాళ్ళు కూడా విద్యా ఉద్యోగ రాజకీయాల్లో ఈ రిజర్వేషన్ ఫలాల్ని పొందాలనేది అందరి కాన్సెప్ట్. సో చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇటు బీఆర్ఎస్ 8వ తారీఖున కరీంనగర్లో ప్రోగ్రాం పెట్టుకున్నది, ఇంకోవైపు కల్వకుంట్ల కవిత ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేయబట్టే, కాంగ్రెస్ వాళ్ళు జంతర్ మంతర్ దాకా వచ్చి మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావట్టే, ఇవన్నీ అంశాలు. బీజేపీ ఏమో ముస్లింలను ఇంక్లూడ్ చేస్తే మేము మద్దతు ఇవ్వం, వాళ్ళని తీసేసి 42% రిజర్వేషన్ కేవలం బీసీలకు ఇస్తా అంటే మేము మద్దతు ఇస్తాం, ఆమోద ముద్రలు తెలుపుతాను ఒక స్టేట్మెంట్ ఇవ్వటే. ఇవన్నీ చూస్తే స్థానిక ఎన్నికలకు మాత్రం దినదినము గండంగా మారింది. మరి ఎప్పుడు స్థానిక ఎన్నికలని ఓవైపు ఆశావాహులు గెలుపు గుర్రాలు వెయిట్ చేస్తున్న వేళ దాదాపు ఏడాదిన్నర నుంచి మరి అసలు సర్పంచులు లేకుండా వెనుకబడి కుంటుబడినటువంటి గ్రామాలు, ఇవన్నిటికీ పులిస్తా పడాలంటే కేవలం 42% రిజర్వేషన్ అమలు కావడమా, లేక కాంగ్రెస్ పార్టీ మరి రిజర్వేషన్లు కొన్ని రోజుల పాటు పక్కన పెట్టి బ్రేక్ ఇచ్చి పార్టీ పరంగా 42% మరి టికెట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్ళడమా, ఈ రెండే ఆప్షన్స్ మరి రాష్ట్ర ప్రభుత్వం ముందున్నాయి. ఏం డెసిషన్ తీసుకుంటుంది ఏందనేది ఇవాళ రాష్ట్రపతిని కలిసిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే స్టేట్మెంట్ను బట్టి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం భవిష్యత్తులో. రైట్గా ఒక్క అంశము మీ అందరికీ తెలుసు, పార్టీ ప్రేయర్లకు సంబంధించినటువంటి అంశం గురించి మనం డిస్కషన్ చేసినాం ఇంతకుముందు. సో అది తొలి వెలుగు ఈ పేపర్లో ఉంది, అది మీకు ఒక్కసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో తొలి వెలుగు ఈ పేపర్లో ఉన్నటువంటి అంశం ఏంది, దానము